విశాఖ 9వ వార్డు సంజయ్ గాంధీ కాలనీలో అయితే అట్టహాసంగా ఈ పోలమాంబ తల్లి అమ్మవారు అయితే పండగ అయితే జరుగుతుంది. ఈరోజు 14 ఊళ్ళు గ్రామ దేవతగా పిలువబడే అమ్మవారికి భారీ సంఖ్యలో అయితే భక్తులు అయితే ఈరోజు ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. మనతో పాటు అర్చకులు ఉన్నారు. అసలు ఆ అమ్మవారి పండుగ విశిష్టత ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి చెప్పండి. నమస్కారం అండి. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. జగదాంబ జగన్మాత శ్రీ పోలమాంబదేవియే నమః. అయ్యా, ఈ పోలమాంబ దేవతకు విశిష్టత ఏంటంటే 14 గ్రామాల దేవత, చల్లని తల్లి, కల్పవల్లి శ్రీ పోలమాంబదేవి. మనకి ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పండగ ఈ నెల 11వ తారీఖు నుంచి ఈరోజు 15వ తారీఖు వరకు కార్యక్రమం జరుగుతున్నాయండి. రోజు కూడా అమ్మవారికి మహిళలచే పసుపు నీళ్ళతో అభిషేకం జరుగుతుంది. ఎవరికి వాళ్ళే స్వయంగా వచ్చి అమ్మవారికి పసుపు నీళ్ళతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే అభిషేకం అయిన తర్వాత అమ్మవారి అలంకరణ, కుంకుమార్చన, అలాగే మహిళలచే 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం చేయడం జరిగింది. ఆడవారికి ప్రధానం ఏంటంటే దీర్ఘ సుమంగళి సిద్ధ్యర్థమని, అందరికీ కూడా శోభంగా ఉండాలి కాబట్టి ఆ జగన్మాత పోలమాంబాదేవి మహిళలచే కుంకుమార్చన చేయడం జరిగింది. అలాగే 3వ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ధూప సేవ అనే కార్యక్రమం జరిగిందంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన కార్యక్రమం. అలాగే 4వ రోజు అన్న సమారాధన జరిగింది. అలాగే ఈరోజు 5వ రోజు అమ్మవారి యొక్క పండగ. ప్రతి ఇంట్లో కూడా 14 గ్రామాల దేవతల తల్లి కాబట్టి ఇంట్లో నుంచే పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు, గాజులు అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే ఇంట్లో తయారు చేసిన పిండి పదార్థాలన్నీ కూడా అమ్మవారికి నివేదన చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నారు. శుభం. మిగతా విషయాలు మా ఆలయ అధ్యక్షుడు ఉమరాజు గారు మాట్లాడతారండి. సార్ చెప్పండి, ఏం చెప్తారు పండుగ కోసం? 14 ఊర్ల గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ 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 పోలమాంబ అమ్మవారు మా సంజయ్ గాంధీ కాలనీలో కంచుమూర్తి నాగరాజు గారి ఇంట్లో వెలిసిన దేవతగా మేము 30 ఏళ్ళుగా ఈ అమ్మవారిని గ్రామ దేవతగా పూజలు చేస్తున్నాం. ఈ గ్రామ దేవతగా కొలిసిన దగ్గర నుంచి మా కాలనీలో, సంజయ్ గాంధీ కాలనీలో దినకూలీలుగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అమ్మవారి దయతో, వారి కష్టం నమ్ముకొని అమ్మవారి దయతో, అమ్మవారి మీద ఉన్న ఒక ప్రేమానురాగాలతో వారు ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే అమ్మవారికి నమ్ముకొని కాలనీలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నారు. వాళ్ళందరూ కూడా అంటే సమిష్టి కృషితో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు 30 ఏళ్ళుగా ఈ యొక్క ఆలయాన్ని మేము చేస్తున్నాం, ఆలయాన్ని పూజలు చేస్తున్నాం, సేవలు చేస్తున్నాం. ఈరోజు ఈ అమ్మవారికి పంచరాత్రి మహోత్సవంలో భాగంగా అంటే ప్రతి ఏడు కూడా మేము పంచరాత్రి మహోత్సవాలు చేస్తాం. ఇక్కడ 5 రోజులు పండుగ చేస్తాం. 5 రోజుల పండుగలో భాగంగా మొదటి రోజు భజన కార్యక్రమంతో మొదలు పెడతాం. 2వ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, 3వ రోజు స్టేజ్ ప్రోగ్రామ్స్, 4వ రోజు అన్న సమారాధన, కుంకుమ పూజలు మరియు భజన కార్యక్రమం చేస్తాం. 5వ రోజు ఈరోజు ప్రత్యేకం ఏంటంటే మనం 14 ఊర్లలో కూడా కొన్ని గ్రామాల్లో మాత్రమే అగ్నిగుండం మాలలు ఉంటాయి. అగ్నిగుండం మాత్రమే ఉంటుంది. మా దగ్గర ఏంటంటే ఇక్కడున్న 1000 గడపల్లో కనీసం 200-300 మంది భక్తులుగా అమ్మవారి మాలలు ధరిస్తారు. మాలలు ధరించి ఊరేగింపుల జాతర కార్యక్రమం భాగంగా గంపసోలాలు, బుగ్గసోలాలు, ఆటకావళ్ళు ఇవన్నీ కూడా ధరించి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి వచ్చిన తర్వాత అగ్నిగుండం కార్యక్రమం చేస్తాం. అగ్నిగుండం కార్యక్రమంలో కూడా విపరీతంగా భక్తులు మా గ్రామంలో ఉన్న కాకుండా బయట నుంచి వచ్చి కూడా భక్తులు పాల్గొంటారు. సుమారు 2-3 వేల మంది ఇక్కడ ఈ గుడి దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే మా గ్రామదేవతగా ఇప్పుడు 20 ఏళ్ళ బట్టి ఈ గ్రామదేవతగా మేము ఎప్పుడైతే చేసామో అమ్మవారిని, కంచుమూర్తి నాగరాజు గారి వెలిసిన అమ్మవారిని మేము గ్రామాన్ని తీసుకొచ్చి గ్రామదేవతగా చేసిన తర్వాత దగ్గర నుంచి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మెంబర్గా ఉండి, ఇక్కడ ఈ గుడిలో మెంబర్లుగా ఉండి గుడిని అభివృద్ధి చేసే క్రమంలో చాలామంది ఈరోజు ఈ కమిటీ 100 మంది కమిటీ వేసి 100 మందితో కూడా ఈ గుడి నిర్మాణం చేయడానికి ఈ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గుడి నిర్మాణం చేయడం కోసం అని చెప్పేసి కొత్తగా అంత నూతనంగా నిర్మించడం కోసం అని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేసాం. వారందరూ కూడా ఈ సంవత్సరం చాలా ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. ఏదైనా అమ్మవారు శ్రీ 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 పోలమాంబ అమ్మవారు మా ఊరు మీద ఉన్న ఈ కరుణా కటాక్షం ఎల్లవేళలాగా సాగి అందరూ పిల్ల పాపలతో అందరూ సుఖ సంతోషాలతో ఆర్థికంగా అభివృద్ధి చెంది అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి నమస్కారాలు తెలియజేసుకుంటాం. చెప్పండి, ఏం చెప్తారు? అమ్మవారు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ పండుగ? ఎంతమంది పాల్గొంటారు సాయంత్రం పరస పండుగ? పోలమాంబ అమ్మవారికి ముందుగా ప్రణామములు. ఈ పండుగ కోసం మనం మాట్లాడినట్టయితే ఖచ్చితంగా ఇది గ్రామదేవత పండుగగా ఈరోజు ఆవిర్భవించింది. మా అధ్యక్షుడు చెప్పినట్టు కంచుమూర్తి నాగరాజు గారి కుటుంబంలో మొదటగా స్థాపించబడినటువంటి ఈ ఆలయం
తర్వాత నుంచి గ్రామదేవతగా బయటికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తలో చేసి ఇంత పెద్ద నిర్మాణం చేపట్టి ఈ రోజున గ్రామదేవత పండగగా బయట ఊరిలో ఉన్న ఆడపిల్లలు మొత్తం ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ ఊరు పండగగా చేసుకొని ప్రతి ఒక్కరు చుట్టాల పండుగ చేసుకొని చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం కమిటీ సభ్యులు ఏ ఆలయమైనా సరే మనకి 11 నుంచి 15 మంది 20 మందే ఉంటారు. ఈ సంవత్సరం అందరినీ కవర్ చేసి పండుగను కానీ ఆలయాన్ని కానీ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మా అధ్యక్షుల వారు ఖచ్చితంగా ఒక 100 మంది ఉంటే మనకు బాగుంటుంది కమిటీ సభ్యులు అని చెప్పేసి ఒక 100 మందిని వేయడం జరిగింది. దాంతో ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా పనిచేసి ఈసారి ప్రతి సంవత్సరం కన్నా కూడా చాలా బాగా పండుగ జరగడానికి కానీ ఈ లైటింగ్ ఈ సంవత్సరం వేసినట్టుగా ఇప్పటివరకు ఈ 30 సంవత్సరాల్లో గతంలో ఎన్నడూ కూడా ఇంత బాగా లైటింగ్ వేయడం జరగలేదు. అదేవిధంగా ప్రతిరోజు కూడా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఈరోజు మీకు తెలుసు ఒక చిన్న స్టేజ్ ప్రోగ్రామ్ చేయాలన్నా సరే కనీసం ₹1,00,000 ఖర్చు అవుతుంది. అలాగే ఆ ఖర్చు కూడా వెనకడిగా ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఈ పండుగను అంగరంగ వైభవంగా జరగడానికి ప్రతి ఒక్కరు తోడ్పడుతున్నారు. వాళ్ళందరికీ ఆలయ కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ప్రధానంగా ఈ 14 ఊళ్ళ గ్రామదేవతగా పిలువబడే అమ్మవారిని ఈరోజు భక్తులందరూ ఎత్తున అయితే పాల్గొంటారు. అందరూ మాలాధారణ వేసి అమ్మవారిని పూజించుకుంటారు. అలాగే అగ్నిగుండం అయితే ఉంటుంది, అగ్నిగుండం కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. అలాగే పెద్ద ఎత్తున అన్ని పూజా కార్యక్రమాలు అయితే చేస్తారని చెప్పి అయితే వీళ్ళు ఆలయ కమిటీ చెప్తున్నారు. అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని చెప్పి అందరికీ మంచి జరుగుతుందని చెప్పి వీళ్ళు అమ్మవారిని పూజించుకుంటున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. అందరికీ నమస్కారం. ఈ తీర్పు నియోజకవర్గ ఇలవేలుపు శ్రీ పోలమాంబ అమ్మవారి పండగ మహోత్సవాలు అత్యంత వైభవంగా ఈ సంజయ్ గాంధీ కోణంలో వెలిచినటువంటి శ్రీ పోలమాంబ అమ్మవారి దేవాలయంలో కమిటీ వారు అత్యంత వైభవంగా జరిపిస్తున్నారు. ఈ కమిటీ వారు గత 7 రోజులుగా అనేక కార్యక్రమం చేపడుతూ ఈరోజు చిట్ట చివరిగా ఈరోజు అనుపు కార్యక్రమం. ఈ అనుపు కార్యక్రమం దగ్గర హనుమంతవాక నుంచి ఈ యొక్క సంజయ్ గాంధీ కాలనీ చిన్నపోలమాంబ గుడి పెద్ద గదిలి మిగతా ముడసలోవ చిన్న గదిలి అన్ని ఏరియాల్లో కూడా పెదవాళ్ళలో కూడా ఈ యొక్క పోలమాంబ అమ్మవారు జాతర మహోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనికి భక్తుల నుంచి కూడా విశేష స్పందన వస్తుంది. తెల్లవారి 4 గంటల నుంచే అమ్మవారి ఆలయాల వద్ద భక్తులందరూ కలిసి ఈ అమ్మవారిని దర్శించడానికి క్యూ లైన్లో బారులు తీశారు. అలాగే కమిటీ వారు కూడా ఈ యొక్క భక్తులకు అన్ని విధాలుగా సహకరించి వాళ్ళకి మజ్జిగ పంపిణీ అలాగే పులిహోర పంపిణీ అనే కార్యక్రమాలు చేస్తున్నారు. భక్తులకి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కమిటీ వారు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఈ ప్రత్యేకంగా ఈ యొక్క సంజయ్ గాంధీ కాలనీ ఈ చిన్నపోలమాంబ అమ్మవారు కమిటీ వారు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందువల్లంటే ఇంత తక్కువ పీరియడ్లో కూడా ఇంత చక్కగా అంగరంగ వైభవంగా అందరినీ కలుపుకుంటూ పోయి అన్ని పార్టీలు కూడా కలుపుకొని పోయి ఎవరు వచ్చినా సరే ఆ అమ్మ ఆశీస్సులు పొందాలని చెప్పి వాళ్ళ ఉద్దేశంతో ఈ యొక్క పండగ మహోత్సవాలు జరుపుతున్నారు. కమిటీ వారు మరి ముఖ్యంగా వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ పోలమాంబ ఇలవేలుపు అమ్మవారు ఆశీస్సులు ఈ సంవత్సరం అంతా ఉండి వచ్చే సంవత్సరం ఇంతకంటే అంగరంగ వైభవంగా ఆ అమ్మ దగ్గర నుంచి జరిపించుకుంటుందని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.